హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాము. ఈరోజు బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. చాలా డేస్ తర్వాతకి ఇష్టంతో తీసిన వీడియో అని చెప్తాను నేను. అంతకుముందు బాగా తీసేది, కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళడం వల్ల టైం ఉండట్లేదు. వీడియో తీయాలని కొన్నిసార్లు మర్చిపోతున్నా. తీసినా కూడా అక్కడక్కడ తీస్తున్నాను. బట్ ఈరోజు అయితే ఫుల్ డే తీసాను వీడియో. చాలా ఇష్టంతో తీశాను. ఎందుకంటే ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా మా చిన్నోడికి 5th బర్త్డే అన్నట్టు, మా చిన్న బాబుది. మార్నింగే లేచి ఇంకా నేను పప్పు అంటే టమాటా పప్పు చేశాను. అలాగే ఇంకా ఆలు ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు స్కూల్ లేదని సడన్గా మెసేజ్ వచ్చిండే. మా చిన్న బాబు అయితే ఫుల్ అంటే ఏంటి డిసప్పాయింట్ అయ్యిండు. స్కూల్లో సెలబ్రేషన్ చేసుకోవాలి అన్నట్టుగా నైటే వెళ్ళి షాపింగ్ వెళ్ళి చాక్లెట్స్ అన్నీ తెచ్చేసుకొని తనకు నచ్చిన కేక్ ఆర్డర్ పెట్టేసుకొని అన్నీ వచ్చిండు. నైటే మెసేజ్ వచ్చింది. మార్నింగ్ లేచి చూస్తే మెసేజ్ ఈరోజు ఏదో భారత్ బంద్ లాగా ఏదో ఉండే, అందుకనేసి స్కూల్ లేదని ఫుల్ డిసప్పాయింట్ అయ్యిండు. అయినా పర్లేదులే, నెక్స్ట్ డే వెళ్ళి ఇచ్చేద్దు అని చెప్పాను. అప్పుడు కూల్ అయ్యిండు. ఇంట్లోనే నేను మార్నింగే ఇంట్లోనే పూజ చేసేసుకొని దేవుని బట్టలు, కొత్త బట్టలు దేవుని దగ్గర పెట్టేసి టెంపుల్కి అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇంకా ఈరోజు సాటర్డే అవ్వడం వల్ల హనుమాన్ మా పిల్లలకి, ఈవెన్ మా చిన్నోడికి పెద్దోడికి హనుమాన్ చాలీసా మొత్తం ఇలా చెప్పేస్తారు. ఏ టైంలో పడుకొని అంటే వాళ్ళు ఏ టైంలో పడుకున్నా ఇలా లేపినా చెప్పేస్తారు. అంత ఇష్టం అన్నట్టు. ఇంకా మా పెద్దోడి కన్నా అంటే మా పెద్ద బాబు కన్నా మా చిన్నోడికి పూజ చేయడం అంటే భలే ఇష్టం. నేను ఇంట్లో పూజ చేసుకుంటా కదా, మంచిగా వచ్చిన పక్కన కూర్చొని ఎలా చేస్తుంది ఏంటి అని. ఇక్కడ కూడా అప్పుడప్పుడు టెంపుల్కి తీసుకొని వస్తా కదా, నేను చేసింది చూసి వెంటనే చెంబులో వాటర్ తెచ్చి శివలింగానికి, సుబ్రహ్మణ్య స్వామికి మంచిగా పెట్టుండే అన్నట్టు. ఇంకా టెంపుల్ నుంచి రాగానే భోజనం పెట్టి కాసేపు అలా రెస్ట్ తీసుకోమన్నాను. నేను ఇంకా పెద్ద బాబు దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చేసాను స్కూల్ నుండి. ఇంక ఇంటికి అంటే పెద్ద బాబుని తీసుకొని వచ్చిన తర్వాతకి ఈవినింగ్ సెలబ్రేషన్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే మా పెద్దోడు కూడా మళ్ళీ స్కూల్ ఉన్నది, తనకు హాలిడే ఇవ్వలేదు అన్నట్టు పెద్ద బాబుకి. ఇంకా హోంవర్క్ చేసి అలాగా వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఈవినింగ్ ఇన్వైట్ చేశాను నేను. యాక్చువల్లీ ఏంటంటే ఫుడ్ అలా పెట్టేసుకుందాం వాళ్ళకి అనుకున్నాను, కానీ నేను ఒక్కదాని ఇంత పని చేయలేను. అందుకని నేను లాస్ట్ కొన్ని సమ్మర్ హాలిడేస్లోనే మా చిన్నబాబు ఫ్రెండ్స్ అందరిని, అంటే మేమందరం ఫ్రెండ్స్ అయిపోయాం కదా, అప్పుడే పిలిపించి వాళ్ళకి లంచ్ లాగా పెట్టాను. యాక్చువల్లీ ఈరోజు ప్లాన్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు స్కూళ్ళు ఉంటాయి, కుదరదు. ఇంకా మమ్మీ వాళ్ళందరూ అప్పటికి మా సిస్టర్ డెలివరీ అయి ఉంటారు. అవన్నీ ఆలోచించే ముందే వాళ్ళని లంచ్కి ఇన్వైట్ చేశాను. ఇంక ఈరోజు అయితే 2 kg చికెన్ తీసుకొచ్చి ముందు రోజే, రేపు బర్త్డే అనగా ముందు రోజు నేను మంచిగా మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను, చిన్న చిన్నగా పకోడీలాగా చేద్దామని. సో ఇంకా వాళ్ళు వచ్చే టైంకి నేను పకోడీ చేశాను, హ్యాపీగా తినుకుంటూ. వీళ్ళంతా మా మినుబాబు ఫ్రెండ్స్ అండి. మా పిల్లలు ఫ్రెండ్స్, మేము మదర్స్మి కూడా చాలా క్లోజ్గా అయిపోయాము. ఇక్కడికి వచ్చి 1 year అయింది హైదరాబాద్కి. ఎంత క్లోజ్ అయిపోయామంటే అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పని ఉన్నా కలిసి వెళ్ళడము, కలిసి చేసుకోవడము అలా అయిపోయామన్నట్టు. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేటప్పుడు కేక్ తీసుకొని వచ్చాడు. మా ధన్విన్కి చాక్లెట్ కేక్ ఇష్టము. బటర్ స్కాచ్ ఎందుకు తెచ్చినో, ఎప్పుడు మా హస్బెండ్ ఎప్పుడు తీసుకొని వచ్చినా బటర్ స్కాచే తెస్తారు. ఎందుకంటే అది నాకు ఇష్టం కాబట్టి. నేను ఇష్టంగా తినేది ఏదైనా ఉందంటే బటర్ స్కాచ్ ఫ్లేవరే. సో నువ్వు అమ్మ కోసమే తెచ్చినావు నాన్న, అసలు నువ్వు ఇది ఎందుకు తెచ్చినావు అని అక్కడ వాడు వేరేది సెలెక్ట్ చేసుకుంటూ. కానీ ఇంకా ఇంటికైతే ఇది వచ్చేసింది. ఇదంతా మా చిన్నబాబు ఫ్రెండ్స్ అండి. అసలు మన ఫ్యామిలీ మెంబర్స్ లాగానే మంచిగా ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి ఒక్కటి హెల్ప్ చేస్తూ ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని అన్నీ చేసుకున్నారు. మా ధన్విన్ బర్త్డే 5th బర్త్డే అంటే బేసిక్గా వాడు చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ బర్త్డే చేసుకొని ముంబైకి వెళ్ళాము. మా మినుబాబుకి అన్నీ కూడా అక్కడనే, ఇంకా బీచెస్ దగ్గర ఎవరు అంటే ఫ్యామిలీ ఎవరు లేకుండా మా నలుగురితోటే అయిపోయింది. 2nd, 3rd, 4th కూడా. 4th అయితే లాస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అలా అయింది. బట్ 5th బర్త్డే మాత్రం మేము అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. ఎప్పటికీ ఇది మెమొరబుల్గా ఉండిపోతుంది. ఈ గ్యాంగ్, ఈ ఫ్రెండ్స్, ఈ పిల్లలు, ఈ భలే అనిపించింది నాకైతే. ఈవెన్ మా చిన్నోడు అయితే ఫుల్ హ్యాపీ. ఇక్కడ మా పెద్దబాబు అదే అలిగిండండి, తమ్ముడికి ఇంతమంది ఫ్రెండ్స్ వచ్చారు అది ఇదని. ఇంకా చాలామందిని ఇంకా పిలవలేదు, వాళ్ళు లేరు. ఇంకోటి ఏంటంటే సడన్గా వర్షం వచ్చింది, అక్కడ దెబ్బ పడిపోయింది. వీళ్ళు మాత్రం ఎప్పుడో రావడం వల్ల
అంతే. ఇంకా మొత్తానికైతే ఈ పిల్లలందరూ నా పిల్లలాగానే అనిపించింది. మేమంతా చిన్న బాబుని స్కూల్కి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ డ్రాప్ చేస్తారు, వచ్చేటప్పుడు మేమందరం మదర్స్ని కలిసి వెళ్తాం అన్నట్టు. ఇక్కడ పెద్దగా నా పక్కన ఒకడు ఉండగా వీడు మాత్రం నాకు మా కన్నయ్య మిన్నయ్య ఎట్లనో అలాగండి భలే రెస్పెక్ట్ ఇస్తాడు. పెద్దోడు వీడు 6th క్లాస్. పిల్లలందరిలో వాడు ఒక్కడే పెద్దోడు. పిల్లల్ని కేర్ చేయడము, జాగ్రత్తగా చూసుకోవడము, ఇది పక్కన పెడితే అసలు చాలా ఇష్టం అన్నట్టు నాకైతే వాడు. ఇక్కడ మా పెద్ద బాబు అలిగిండి ఇంతమందిని ఫ్రెండ్స్ చూసి, నా బర్త్డే కూడా ఇలా ఫ్రెండ్స్తో చేయాలని. వాడిది కూడా మొన్న లాస్ట్ ఇలానే చేశాను, వీడియో కూడా తీశాను. బట్ ఎక్కడో హట్ అవుతాడని ఇద్దరికి మళ్ళీ బట్టలు కూడా తీయించాము. మళ్ళీ వాడు కొత్తవి వేసుకుంటే వీడు ఫీల్ అవుతాడని. అయినా కూడా హట్ అయిపోయాడు. వాళ్ళ అమ్మమ్మ రాలేదని హట్ అయ్యాడు. వాళ్ళ అమ్మమ్మనేమో వస్తానుండి రాలేదు, చాలాసేపు కోపము చేసుకుంటూ. ఇంక ఇక్కడ వీళ్ళైతే అన్నయ్య మీరు ఇద్దరు కలిసి ఫొటోస్ దిగండి. నాకేమో పెద్దగా ఫొటోస్ దిగడం నచ్చదండి, చాలా షై అని కాదు కానీ నాకు అస్సలు నచ్చదు ఫొటోస్ దిగడము. బట్ ఇంక అక్కడ వాళ్ళైతే ఊరుకోలేదు. లాస్ట్కి ఇంకా మేము మంచిగా హారతి ఇచ్చేసాము, బ్లెస్ చేసేసాము. చాలా బాగా మా ఇద్దరు పిల్లల్ని ఇక్కడ ఉన్న మేమందరము ఇద్దరు పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారో నేను అలా చూసుకుంటా, వాళ్ళు చూసుకుంటారు. ఏదైనా గివింగ్ టేకింగ్ లాగా ఉండాలి, కానీ ఒక్కలే చెయ్యాలి, ఒక్కరే కావాలి, ఒక్కరే ప్రేమ చేయాలంటే కుదరదు. నాలాగానే నా మనసత్వం ఎలాంటిదో వీళ్ళు కూడా అలానేనండి. అందుకే మేబీ మేమందరం కలిసిపోయినామేమో అనిపిస్తుంది. నేను ఎలా ఆలోచిస్తాను, పిల్లల విషయంలో ఎలా ఉంటాను, వాళ్ళు కూడా సేమ్ అలానే ఉంటారు. అందుకే ఇంకొక్కరు మిస్ అయ్యారండి. బేసిక్గా మేము 5 మెంబర్స్ని. వాళ్ళు అంటే హైదరాబాద్లోనే ఉన్నారు కానీ వాళ్ళ హస్బెండ్ US వెళ్ళడం వల్ల వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పటికి వీడియో కాల్ చేసి గిఫ్ట్ పంపి అలా చేసి ఉండే. తను కూడా ఉంటే బాగుండు అనిపించింది, అదొక్కటే. నెక్స్ట్ మేమంతా ధన్వీన్కి అయితే బోలెడు, మా ధన్వీన్ అంటే మా చిన్న బాబు పేరండి. మా చిన్నోడికి అయితే బోలెడు గిఫ్ట్స్ వచ్చేసాయి. ఈ గ్యాంగ్లో అందరికన్నా చిన్నోడు మా ధన్వీనే. అంటే ఇప్పుడు ఉన్న బర్త్డేస్ అయిపోయాయండి. లాస్ట్ది వీడిదే అన్నట్టు, ఈ 2021కి వీడిది. అంటే వీళ్ళ గ్యాంగ్లో అంతే. ఇంకా ఈ అబ్బాయి ఇప్పుడు డాగ్ ఇచ్చిండు కదా, బెస్ట్ మా చిన్నోడికి ఫస్ట్ నుంచి ది బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు వీడు. ఆయుష్ చాలా ఇష్టము. ఇక్కడ ఉన్న బ్యాచ్ అందరూ ఇష్టము, అందరికంటే వీడంటే ఎక్కువ ఇష్టము. వాడికి నచ్చిన డాగ్ అంటే మా చిన్నోడు ఎప్పుడు డాగ్స్ అలా అంటాడు. డాగ్ అని తీసుకొచ్చేసరికి వాడు ఇంకా బెస్ట్ అయిపోయాడు. పిల్లలకి ఏం లేదండి, ఇలాంటి గిఫ్ట్స్ చిన్నదా పెన్సిల్ ఎరేజర్ ఇవే చూస్తారు. నెక్స్ట్ అయితే ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాతకి ఇంకా వాళ్ళే కేక్ కట్ చేసి వాళ్ళు పెడుతుంటే నేను తీసుకుపోయి అందరికీ ఇస్తున్నాను. చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశాను. ముంబైలో ఉన్నప్పుడు నేను ఎంత మిస్ అయినానో ఇక్కడికి వచ్చినాక అంతకి డబల్ ఫ్రెండ్స్ అలా అయిపోయారు. ఇక్కడి నుంచి వెళ్ళాలంటేనే ఆలోచన వస్తేనే నాకు భయం అవుతుందండి నిజంగా. ఇంకా కేక్ కటింగ్ తినడం అలా అయిపోయింది. చాలాసేపు కూర్చున్నాము. టైం 9 అయింది నైటు. ఇంకా అలా 9 అవ్వగానే అందరూ దగ్గరనే మేముండే వెంచర్లోనే. సో ప్రాబ్లం ఏం లేదు, చాలా దూరం వెళ్ళాలి అని ఏం లేదు. సో ఇంకా అంటే అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా ఇవన్నీ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతకి గిఫ్ట్స్ ఎన్ని వచ్చాయి. ఇంకా 3-4 ఏదో మిస్ అయినాయి అంట. అవి చెప్తుండు, కారు ఇవి బాల్ ఇవన్నీ చూసి ఇంకా మా పెద్దోడికి ఇంకా కోపం వస్తుంది, జెలస్ ఫీల్. అయితే ఇద్దరు కలిసి వేసుకుంది లేదు. మా చిన్న బాబు పెద్ద బాబు డ్రాయింగ్ సూపర్గా వేస్తారని నేను ఒక వీడియో షేర్ చేస్తాను. ఇద్దరు డ్రాయింగ్ వేస్తుంది, బ్లాగ్ లాగా తీస్తాను. అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డ్రాయింగ్ బుక్ తీసుకొచ్చారు, ఆ సెట్. ఎందుకంటే చాలా బాగా వేస్తారు ఇద్దరు. అసలు ఇంకా మా పెద్ద బాబు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ చిన్నోడు ఏజ్ చిన్నదైనా చాలా బాగా వేస్తాడు. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే అండి. ఇంకా స్కూల్కి మళ్ళీ రెడీ అయిపోయి చాక్లెట్స్ పంచడానికి 200 మెంబర్స్కి 5 స్టార్ ఉంటుంది కదా, 5 రూపీస్ది, అది పంచడానికైతే వెళ్తున్నాడు. ఇది